కావాలనే నోరు నొక్కి పద్మ బతుకుని పాడు చేశారు. నా మీద పడి నన్ను చేర్చడం అబద్ధమా? మీరు చేసిన తప్పుకి సాక్ష్యం కూడా కావాలా? ఇక మీదట మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మాట తమరు ప్రత్యేకంగా చెప్పాలా అండి అయ్యా? తమరి అత్తమ్మ గారి ఫేస్ చూస్తే నామాలు కోపడకత్తమ్మా. నామాలు చేసిన కామెంట్ని కాంప్లిమెంట్గా తీసుకో. సూపర్ ప్లాన్ వేసావు కదా, అందుకు నేను ఇచ్చే నజరానా. నామాలు ఇది నీ కూతుర్ని ఎరగా వేసినందుకు. ఇది ఆ మొగుడు పెళ్ళాల మధ్య అగాధాన్ని సృష్టించినందుకు. ఇది రాబోయే రోజుల్లో సూర్యుని నాకు కాబోయే పట్టప్రాణిగా చేయబోతున్నందుకు. అయ్యా, ఇన్నాళ్ళ నుంచి తమరినే నమ్ముకుని ఉన్నాను కదండి అయ్యా. నాకెప్పుడన్నా ఇచ్చారా ఇలాంటి కట్టల్ని? నువ్వెప్పుడైనా చెప్పావా ఇలాంటి కత్తి లాంటి ప్లాన్ని? అతమ్మా, ఇక్కడ దాకా ఓకే. ఆ తర్వాత ఏంటి? టకాల్ టకాల్ ఢమాల్ ఢమాల్ అంటే ఘోటక బ్రహ్మచారివి, నీకేం తెలుస్తుంది? నువ్వు మూసుకో. అల్లుడు, ఆ సూరికి నమ్మకం ఎంత ఎక్కువో అనుమానం అంతకన్నా 2 ఆకులు ఎక్కువే ఉంటుంది. ఈ సంగతి తెలిసే నేను ఈ ప్లాన్ చేశాను. ఇక 600 సరే ఆ సూరి దాని మొగుణ్ణి దగ్గరికి రానివ్వదు. అనుమానం అనే అగ్గి రాజుకుంటే కాపురం అనే కోట కూలిపోతుంది. అత్తమ్మా, అదే అల్లుడు, కాపురం మొదలు పెట్టకముందే కుంపట్లు వేరైపోతాయి అంటున్నాను. అమ్మని, ఏం బ్రెయినేనిది! నీలాంటి ఆడది ఊరికి ఒక్కతుంటే ఊరు మొత్తం వలకాడే. నిజం నామాలు. అయ్యా, ఏమంటున్నాడు? ఏం లేదత్తమ్మా, పూర్వ జన్మలో నువ్వు నక్కవై ఉంటావా తోడేనివై ఉంటావా అని మా నామాలకి డౌట్. అంతే కదా నామాలు? ఒక్కసారి అలా పక్కకొస్తే డౌట్ తీరిపోతుందిగా. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్పాక ఇంకా డౌట్ ఏముందండి అయ్యా? ఏం లేదు. కరెక్ట్, నీ బుర్రలో ఏమీ లేదు గాని మూసుకో. అబ్బా వదిలేయత్తమ్మా, నువ్వు చెప్పు. ఇక చెప్పడానికి ఏమీ లేదల్లుడు, నువ్విలాగే చూస్తూ ఉండు. అతి త్వరలో ఆ ఆలు మగలిద్దరూ విడిపోతారు. అత్తమ్మా, నువ్వు ఆ పని చేస్తే చాలు. నా సూర్యుని నా దారికి తెచ్చుకోవడం క్షణాల్లో పని. అల్లుడు మరి నీ కూతురి పెళ్లి కోసం ఇస్తానన్న 10 లక్షల గురించేగా. ఇస్తాను మొత్తం ఒకేసారి. నా సూర్యు నా గుప్పెట్లోకి రాగానే. సిరి, ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? రాము గురించి. తను ఎంతగానో ప్రేమించిన భార్యను పోగొట్టుకున్న దురదృష్టవంతుడు కదూ. ఓ, ఏం చెప్పాడు? నా ఆఖరి శ్వాస దాకా నా ప్రాణం అర్చనే అని. వండర్ఫుల్. రియలీ ఎంత గొప్ప ప్రేమికుడో కదా. ప్రేమ లేదు, మట్టి గడ్డ లేదు. పోజు అందరి ముందు అమర ప్రేమికుడు లెవెల్లో పోజు కొట్టాడు. చచా, అదేం కాదు సౌందర్య. రామ్ మాటల్లో నాకు సిన్సియారిటీ కనిపించింది, పెయిన్ కనిపించింది, పోగొట్టుకున్న భార్య మీద ఎఫెక్షన్ కనిపించింది. సిన్సియారిటీ, పెయిన్, ఎఫెక్షన్ గోంగూరేం కాదు. సౌందర్య, అంటే రామ్ అబద్ధం చెప్పాడంటావా? చెప్పాడు
అంటావా కాదు, చెప్పాడు. నువ్వు చిన్నపిల్లవు కాబట్టి నీ ముందు తన పెళ్ళాన్ని గురించి గొప్పగా చెప్పాడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే పోజు కొట్టాడు, పెద్ద ట్రాజెడీ హీరోలాగా. నేను నమ్మను. రామ్ ఈజ్ ఏ రియల్ లవర్. అయ్యో సిరి, ఆడపిల్లల్ని బుట్టలో పడేయాలి అంటే మగాళ్ళందరూ వాడే చీప్ టెక్నిక్ పేరే లవ్. వాట్ డు యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సే. ఈ ప్రేమ దోమ అంతా ట్రాష్, అవసరం తీర్చుకోవడానికి తగిలించుకునే అందమైన ముసుగు. నో, నువ్వు మరీ క్రూయల్గా మాట్లాడుతున్నావు. పిచ్చి సిరి, క్రూయల్టీ అనే మాటకి అర్థమే మగాడు. ఆ రామ్ లాంటి మగాడు. సౌందర్య, ఎస్, నీ ముందు గొప్పలు చెప్పాడు కదా, పెద్ద ట్రాజెడీ కింగ్ లాగా పోజులు కొట్టాడు కదా. ఏది నా ముందు చెప్పమని చూద్దాం. చెప్తే క్షణాల్లో తేల్చి పారేస్తాను అదంతా ఉట్టి నాటకం బూటకమని. ఓకే. రాము, మాట. నీ భార్య అర్చన నీకు దూరమైందన్నావు కదా, ఎలా దూరమైంది? చెప్పు రాము. ఒక రాక్షసి చేసిన కుట్ర వల్ల. ఒక రాక్షసి వల్ల అంటే నీ భార్య నీకు దూరం చేసింది ఒక ఆడదా? అది ఆడది కాదు, అడవి మృగం. ఆ మృగం చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావు. ఈ భూమి మీద స్వార్థం అనే మాటకి నిలువెత్తు రూపం అదే. ఈ లోకంలో వంచన అనే పదానికి అసలైన అర్థం కూడా అదే. ఈ ప్రపంచంలో కుట్రలకి కుతంత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అదే. అంతటి నీచురాలా? ఎవరది? నీ కళ్ళ ముందే ఉంది. అంటే నీ కళ్ళ ముందే నిలబడి నవ్వుతూ నీ గుండెల్లోకే గుణపాన్ని దింపగల జీనియస్ అని. అర్థమైంది. అంటే అది ఆడజాతికి అవమానం అన్నమాట. కరెక్ట్. మహిళా లోకానికే మాయని మచ్చనమాట. కరెక్ట్. ఈ భూమాతకే భారంగా మారిన నరరూప రాక్షస్ అన్నమాట. 100% కరెక్ట్. చెప్పు రాము, ఎక్కడుందా రాక్షసి? అలాంటి దాన్ని నిలువున షూట్ చేసినా పాపం లేదు. అంత శ్రమ మీకు అక్కర్లేదు మేడం. దాని పాపాలకి తగిన శిక్షని ఆ భగవంతుడే విధించాడు. శిక్ష అంటే ఏ రోగంతోనో అది చచ్చిందా? చావుని మించిన శిక్షని అనుభవిస్తోంది. చావును మించిన శిక్ష అంటే? పరాయి పంచన పడి ఓ అనాథలాగా బ్రతకడం. చాలా ద్రోహం. అలాంటి ద్రోహికి, అలాంటి నీచురాలకి ఈ మాత్రం శిక్ష సరిపోదు. దాన్ని నిలువున కొయ్యాలి, ఉప్పు పాత్ర వేయాలి. పెరేడ్ గ్రౌండ్స్లో లక్షల మంది జనం ముందు బహిరంగంగా ఉరి తీయాలి. ఎస్, ఈ లోకంలో కాదు, ఆ యమలోకంలో ఆ యమధర్మరాజే అమలు చేస్తాడు ఆ శిక్షని. శూలప్రోత శిక్షని. శూలప్రోత శిక్ష అంటే? నమ్మించి మోసం చేసే వాళ్ళకి నరకంలో విధించే శిక్ష. పైనుంచి కింది దాకా శూలాలతో గుచ్చి ఉరి తీయడం. వావ్, శూలప్రోత శిక్ష భలే ఉంది కదా సౌందర్య. ఎలా ఉంటే మనకేంటి? అదేం మాట సౌందర్య? క్రైమ్ అని తెలిసి కూడా క్రిమినల్ గురించి పట్టించుకోకపోతే అదే పెద్ద క్రైమ్ అంటుంది చట్టం. ఆ రాక్షసి ఎవరో గాని నాకు దొరకాలి.
ఇలా మహిషాసుర మర్దినిలాగా దాని గొంతులోకి శూలాన్ని గుచ్చి చంపి పారేస్తాను. అబద్ధం. కృష్ణ లాంటి పని చేశాడంటే నేను నమ్మను. కన్న తల్లిని నేను కూడా కాదనలేని పరిస్థితి. నా కొడుకంత నీచమైన పని చేస్తాడని నేను అనుకోను. అలాగని కళ్ళ ముందు కనిపిస్తున్న దాన్ని కాదని ఖండించనూ లేను. లేదా అంటే సందేహమే లేదు, ఇది ఆ తల్లి కూతుళ్ళు కలిసాడిన నాటకం. కృష్ణకి సూర్యకి మధ్య శాశ్వతంగా దూరాన్ని కలిగించడానికి వేసిన ఎత్తు, కావాలని చేసిన కుట్ర. కావచ్చు, కానీ ఎలా నిరూపించేది? ఆ పరిస్థితిలో సూర్యే కాదు, మరి ఏ ఆడుతున్నా తన భర్త చేసింది తప్పేనని నమ్ముతుంది. తన చెల్లెలి జీవితం పాడు చేశాడని అసహించుకుంటుంది. కానీ అది నిజం కాదాంటీ? కళ్ళతో చూసింది మాత్రమే నిజం అనుకుంటే ముమ్మాటికి అది సూర్య తప్పే. తెలుసమ్మా, కానీ ఏం చేయను? జరిగింది అని వాళ్ళు చెబుతున్నది నిజం కాదు అంటే కొడుకుని వెనకేసుకొస్తున్నానని మండిపడతారు. అందుకే ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆంటీ, ఇంత జరిగాక ఇక లాభం లేదు. అసలు ఆ కవిత పద్మలు ఎందుకింత నాటకం ఆడుతున్నారో తెలుసుకోవాలి. ఇంకెందుకమ్మా, ఆ డబ్బు కోసం, ఆ రుద్ర విసిరేసే ఎంగిలి మెతుకుల కోసం. రుద్రనా? అవునమ్మా, ఆ తల్లి కూతుళ్ళు పచ్చి అబద్ధాల కోర్లు. ఆ రుద్ర నుండి తప్పించుకోవడానికి రాజమండ్రి నుండి పారిపోయి వచ్చానని చెప్పారే, కానీ ఆ కవిత రుద్ర నుండి డబ్బు తీసుకోవడం నేను నా కళ్ళారా చూశాను. నిజంగానా? ఆ, ఒకరోజు ఏం జరిగిందంటే, నేను ఆటోలో వెళ్తున్నాను. అలా జరిగిందమ్మా. అంతే, సూర్య పూర్తిగా వాళ్ళ మాయలో పడిపోయిందమ్మా. వాళ్ళు చెప్పిందే నిజమని నమ్ముతుంది. చివరికి పెద్దదాన్ని, నన్నే పరాయిదాన్ని చూసినట్లుగా చూస్తుంది. ఆంటీ, సూర్య నన్నేదో అందని కాదమ్మా నా బాధ. తన కాపురాన్ని తనే పాడు చేసుకుంటుందనే నా బాధంతా. అర్థమైందంటీ. ఇదంతా వాళ్ళు కావాలనే ఓ పథకం ప్రకారమే చేస్తున్నారు. తెలుసమ్మా, కానీ ఆ సంగతి సూర్యకి ఎవరు చెప్పాలి? ఎలా నమ్మించాలి? వాళ్ళ కాపురం కూలిపోకుండా ఎవరు కాపాడాలి? ఇవాళ 10 టిప్పర్స్ లోడ్ని పంపించాలి, గుర్తుందా? ఉంది మేడం. సాయంత్రంలోగా మనం అనుకున్న పని పూర్తి అయిపోతుంది. గుడ్. చెప్పిన టైంకి మెటీరియల్ని సప్లై చేయగలిగితేనే మార్కెట్లో మన కంపెనీకి గుడ్ విల్ పెరిగేది. తెలుసు మేడం, అందుకే ఈరోజు 10 మంది వర్కర్స్ని ఎక్స్ట్రా పిలిపించాను. చూస్తున్నారుగా వాళ్ళెంత ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారో. మేడం వెళదామా?
చూసారా, వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లాగా ఎంత అన్యోన్యంగా ఉన్నారో. పేదవాళ్ళైనా ఎంత ప్రేమగా ఉన్నారో. కలిసి పనిచేస్తున్నారు, కలిసే తింటున్నారు, కలిసే ఉంటున్నారు. నిజంగా ఎంతో అదృష్టవంతులు కదూ. ఆ అదృష్టం అందరికీ ఉండదు. అవును, ఎలాంటి చీకు చింత లేకుండా అలా హాయిగా నవ్వుకోవాలి అంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి, పెట్టి పుట్టాలి. అవును, మిమ్మల్ని మాట్లాడగనా? దేని గురించి? మీ గురించే. మీకందరూ ఉన్నారు, కానీ మీ బాధతో మీరు వాళ్ళందరికీ దూరంగా వచ్చేశారు. మరి మీకోసం వాళ్ళంతా ఎంతగా దిగులు పడుతున్నారో, అసలు అక్కడ ఇంకేం సమస్యలున్నాయో ఒక్కసారి వెళ్ళి తెలుసుకోవచ్చు కదా. మేడం ప్లీజ్. ఏ, మీ వాళ్ళ బాగోగులు పట్టించుకోవటం మీ బాధ్యత కాదా? తన జీవితాన్ని చక్కదిద్దుకునే యోగ్యత లేనివాడికి తన వాళ్ల బాగోగుల్ని చూసే అర్హత ఎక్కడుంది? అందుకని ఎల్లకాలం వాళ్ళకి దూరంగానే ఉండిపోతారా? మీ బాధ్యతల్ని మీరు మర్చిపోయి. క్షమించండి, నేనక్కడికి వెళ్ళడం జరగని పని. ఏ, ఎందుకు జరగదు? ఎందుకంటే దేవత లేని గర్భగుడిని చూసి నేను భరించలేను కాబట్టి. నా హృదయాన్ని ముక్కలు చేసే అక్కడి జ్ఞాపకాల్ని తట్టుకోలేను కాబట్టి. ఏం చేయాలి ఇప్పుడు? సూర్య, మీరా? ఏం జరిగింది సూర్య? ఎందుకా కన్నీళ్ళు? నీ భర్త తప్పు చేశాడని అంత తేలిగ్గా నమ్మేశావా? నీకు మొత్తం తెలుసు. అత్తయ్య, అదే మీ అత్తయ్య గారు గుళ్ళో కనిపించి నాకంతా చెప్పారు. ఓ, తల్లి ప్రేమ తాగుబోతుని సమర్థించిందన్నమాట. కృష్ణని ప్రేమించి పెళ్లి చేసుకున్నా నువ్వేనా ఈ మాట అంటోంది? అవును, నేనే అంటున్నాను. కాదు, అలాంటి తాగుబోతుని కట్టుకున్నందుకు ఏడుస్తున్నాను. సూర్య, తాళి కట్టిన వాడి గురించి అంత తప్పుగా మాట్లాడుకో. తాళి విలువ తెలిసిన వాడే అయితే అలాంటి తప్పుడు పని చెయ్యడు. నువ్వు నీ భర్తని అపార్థం చేసుకుంటున్నావు. కాదు, చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. తను ఒక మేకవన్నె పులి అని, వచ్చి నిజం తెలియని ఒక మానవ మృగం అని. నువ్వు అనుకుంటున్నది నిజం కాదేమో. అనుకుంటున్నది కాదు, జరిగింది. నేను నా కళ్ళారా చూశాను. అంతకన్నా రుజువులు, సాక్ష్యాలు అక్కర్లేదు. తను ఒక పశువుతో సమానం. సూర్య, ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. కృష్ణ అలాంటి తప్పు ఎప్పటికీ చేయడు. చేస్తాడు. తాగిన మనిషి ఎంత నీచానికైనా దిగజారుతాడు. కావాలనే ఆ రోజు రాత్రి తాగుచ్చి నా చెల్లెలు బతుకుని నాశనం చేశాడు. అబద్ధం. తూర్పున ఉదయించే సూర్యుడు పడమట దిక్కున ఉదయించాడు అంటే నమ్ముతానేమో గాని, నీ భర్త అలాంటి పాపం చేశాడంటే మాత్రం నమ్మనుగాక నమ్మను. భర్త తన గురించి నాకన్నా మీకే ఎక్కువగా తెలుసా?
ఎందుకంటే నీకంటే ముందుగా కృష్ణని అర్థం చేసుకున్న దాన్ని నేనే కాబట్టి. ఏం మాట్లాడరే? ఏం మాట్లాడాలో, నీకు ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నీ పిన్ని వాళ్ళ గురించి తెలిసి కూడా వాళ్ళ మాటల్ని గుడ్డిగా నమ్మి నీ కాపురాన్ని చేజేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావంటే. మా పిన్ని వాళ్ళ గురించి అలా మాట్లాడడానికి మీరెవరు? నేను నీ అక్కని.